ఇది నాకు నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. మా ఫ్యామిలీ మొత్తం తిరుపతి వెళ్ళాం. నాన్న, అమ్మ, మేమిద్దరు అబ్బాయిలం. సుప్రభాతం దర్శనం టికెట్ నాన్నకి, మా అన్నయ్యలకే వచ్చింది. వాళ్ళు దర్శనానికి వెళ్లారు. నేను, మా అమ్మ తిరుమల గుడి ఎదుట కూర్చుని గోవిందా గోవిందా నామాలు రాస్తూ ఉన్నాం. మనసులో ఒక్కటే బాధ, మాకు స్వామిని దగ్గరగా చూడాలని ఉంది. లక్కిడి పెట్టాం, కానీ మా పేర్లు రాలేదు. అప్పుడే తిరుమల గుడి ముందు నుంచి ఒక అంకుల్ మా దగ్గరకొచ్చారు. ఆయన తెల్లని షర్ట్, తెల్లని పంచ కట్టుకుని ముఖంలో ఏదో ప్రత్యేకమైన వెలుగుతో ఉన్నారు. చూస్తే మనసు ప్రశాంతంగా అనిపించింది. ఇలా కూర్చునేందుకున్నారు, దర్శనానికి వెళ్ళొచ్చు కదా అని అడిగారు. మా అమ్మ చెప్పారు, టికెట్లు లేవు, ఆధార్ కార్డులు కూడా రూమ్ దగ్గర ఉన్నాయి. అయినా ఆయన నవ్వుతూ, ఏమీ కాదండి, నాతో రండి అన్నారు. మేము కౌంటర్ దగ్గరికి వెళ్ళాం. నిజంగా చెప్పాలంటే ఏ ఆశ లేదు. కానీ 2 గంటల్లోపే మాకు దర్శనం అయిపోయింది. అది ఫ్రీ దర్శనం. దర్శనం అయిపోయాక వెనక్కి తిరిగి చూసేసరికి ఆ తెల్లని షర్ట్, తెల్లని పంచ వేసుకున్న అంకుల్ ఎక్కడా కనిపించలేదు. అప్పుడే నాకు అర్థమైంది, ఆయన అంకుల్ కాదు, స్వామే ఏదో రూపంలో వచ్చాడు. ఇది నా నమ్మకం. ఇది నా జీవితంలో నిజంగా జరిగిన సంఘటన. మీకు కూడా ఇలాంటి అనుభవం జరిగితే కమెంట్లో చెప్పండి. మీ వీడియోని యూట్యూబ్ షార్ట్గా అందరికీ తెలియజేస్తాను.